అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు ప్రసాద్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నోరు జారిండు. రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు విన్న తర్వాత రేవంత్ అన్న ఇంకా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతాడా, లేకపోతే ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి హైకమాండ్ తీసేస్తారా, లేకపోతే జనాలే దించేస్తారా అర్థమవుతలేదు. రేవంత్ అన్న అట్లా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న భారీ బహిరంగ సభలైనా, మీటింగ్లైనా, ప్రెస్ మీట్లైనా, లేకపోతే మీడియా చిట్చాట్లైనా, ఎక్కడైనా అన్ని పాత డైలాగులే ఉంటాయి. ఎన్ని భారీ బహిరంగ సభలు పెట్టినా పాత సభలో ఏం మాట్లాడినో కొత్త సభలో కూడా గదే ఉంటుంది. 2-3 డైలాగులు. ఏంది? మహిళలను కోటీశ్వర్లను చేసేసినాం, మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాం, మహిళలకు మేము స్కూటీలు ఇవ్వబోతున్నాం, మొన్ననే సీరియల్ పంపిణీ కార్యక్రమాలు చేసినామని చెప్పి ఈ డైలాగు. రెండోది, రైతు భరోసా అయిపోయింది, రుణమాఫీ చేసేసినాం, తర్వాత యూరియా బత్తాల కొరత లేదు, తర్వాత ఇంకోటి రోడ్లు వేపిస్తున్నాం, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడుతున్నాం, కాలేజీలు కడుతున్నాం. ఈ డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇక కొత్తవి వచ్చినాయి ఈ మధ్యలో. కొత్త ఏం తెలుసా? హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి, మీకు బీచ్ కావాలంటే ఎక్కడికి పోకుర్రి, అటు గోవా అటు సైడ్ పోద్ది, మనం కేరళ, గోవా, లేకపోతే అటు పాండిచ్చేరి గిట్లా పోద్దు. మనం హైదరాబాద్లోనే బీచ్ ఉందట. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కలంతా సముద్రాలు ఉన్నాయి, 3-4 సముద్రాలు. ఆ సముద్రాలలోనే మనం స్నానాలు గీనాలు చేయాలి, ఆడికే పోవాలి, మనం ఇంకా ఏమైనా బాత్రూమ్ గీత్రూమ్ పోవాలంటే కూడా అటే పోవాలి. అంటే నిజంగా మాట్లాడే మాటలు విచిత్రం అనిపిస్తాయి. రేవంత్ అన్న మాట్లాడే మాటలు. ఓడలు కొనుక్కోవాలి, జగ్గులు కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి అన్నట్టు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అన్న. స్క్రిప్ట్ను బట్టి మాట్లాడాలి రేవంత్ అన్న. కానీ రేవంత్ అన్న ఏం మాట్లాడతాడో రేవంత్ అన్నకే అర్థం కాదు. స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. అన్న స్థాయికి తగ్గట్టే మాట్లాడు, హుందాతనంతో ఉండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి. కానీ రేవంత్ అన్న ఇంకా ప్రతిపక్ష పార్టీ లీడర్ లెక్కనే, ఇంకా పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు. మరి నేను అధికారంలో ఉన్నా, నేను ముఖ్యమంత్రిని, తెలంగాణకు నేను బాస్, ఈ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కేసీఆర్ ఓడిపోయిండు, కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అనే సంగతి అన్నకు తెలుస్తలేదు. అన్న ఇంకా ఎంతసేపు నేను గాంధీ భవన్లోనే ఉన్నా, గాంధీ భవన్ పిసిసి అధ్యక్ష పదవిలోనే కూర్చున్నా, మా వాళ్ళందరూ గిట్ట ఎమ్మెల్యేలు కాదు, నేను ఇక గదే పదవిలో ఉన్నా, నేను గదే ఏది మల్కాజ్గిరి ఎంపీని అనుకుంటున్నా. అన్న ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోయిండు. రేవంత్ అన్న 2 వీడియోలు తెలంగాణ సమాజాన్ని చాలా ఇంపాక్ట్ చేసినాయి. 2 వీడియోలు అసలు తెలంగాణ ప్రజలను ఏమంటారు, ఉలిక్కి పడేటట్టు చేసినాయి. ఒకేసారి ప్రజలు పనుకున్న వాళ్ళు కూడా లేచి ఏ క్యారే, ఏ క్యా ఊరా, ఏంది ఇది ఎక్కడ కథ అని చెప్పి పరిశాన్ అయ్యే పరిస్థితి. ఎందుకైంది తెలుసా? రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాట నేను గతంలో కూడా వీడియో చేసిన. రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు అన్న ఏమంటాడు అంటే, పారిశుద్ధ కార్మికులు పనిచేస్తలేరట. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన మున్సిపల్ కార్మికులు ఉంటారు కదా, పొద్దుగాల చెత్త ఎత్తుతారు, చెత్త క్లీన్ చేస్తారు కదా, వాళ్ళు పనిచేస్తలేరట. వాళ్ళకి 5,000 ఆటోలు కొనిచ్చిండట అన్న. 5,000 ఆటోలు కొనిచ్చినాం, వాళ్ళు పనిచేస్తలేరు, వాళ్ళతో ప్రభుత్వం పని చేపియాలి, వాళ్ళతో మున్సిపల్ శాఖ పని చేపియాలంటే నాకు విచిత్రం అనిపించింది. మరి మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు, ప్రభుత్వం ఎవరిది, ముఖ్యమంత్రి ఎవరు? ఇదో కథ. మళ్ళీ ఏమంటాడు తెలుసా? రాత్రిపూటనట వ్యాపారులు ఉంటారు కదా, రాత్రిపూట వ్యాపారం లేదు, వ్యాపారం పని చేపిస్తురట పోలీసు వాళ్ళు. ఏది 10 ఊరితో వ్యాపారాలు పని చేపిస్తురట. అట్లా చేపియకుండా 1 గంటల దాకా పెట్టేటట్టు నేను చేస్తా అంటున్నాడు. మరి పోలీస్ శాఖ మంత్రి ఎవరన్నా? పోలీసు వాళ్ళకి మంత్రి ఎవరు? హోమ్ మినిస్టర్ ఎవరు? హోంశాఖ మంత్రి అన్ననే కదా, రేవంత్ రెడ్డి గారు కదా, రేవంత్ అన్నే కదా. హోమ్ మినిస్టర్ అన్ననే, మున్సిపల్ శాఖ అన్ననే ఉల్టా చెప్తున్నాడు. ముఖ్యంగా చీఫ్ మినిస్టర్ ఆయననే. అది కూడా కరెక్ట్. రాష్ట్రానికి ముఖ్యంగా మున్సిపల్ శాఖ రేవంత్ అన్ననే, చీఫ్ మినిస్టర్ అనే విషయం మర్చిపోతున్నాడు అన్న. ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోయిండు. అన్న దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి. అన్న అన్ని మర్చిపోయి అన్ని ప్రభుత్వం. ఈ వీడియో చూడుర్రి. ఈ వీడియో చూసినాక జనాలు ఉలిక్కి పడ్డారు, సమాజం అంతా ఉలిక్కి పడి అసలు మేము కేసీఆర్కి వేసినామా, రేవంత్ రెడ్డికి వేసినామా, బీజేపీకి వేసినామా, కేపాల్కి వేసినామా, కవితక్కకి వేసినామా, మల్లన్నకి వేసినామా, ఇంకెవరు పార్టీలు మస్తుగున్నాయి మన తెలంగాణ పార్టీలు. ఇప్పుడు కొత్తవి ఉడుతున్నాయి కూడా. ఎవరికి వేసిన ఓటు అనేది అర్థమైతలేదు. ఈ వీడియో అయితే వినుర్రి. ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వివరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అటగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పని చేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. మున్సిపల్ శాఖ ఎవరు? దోమలు పెరిగినాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందట, మున్సిపల్ శాఖకు ఉందట. మరి నాకు అర్థం కాలేదు. ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరు నడుపుతుర్రు? అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతులు ఉన్నది? ముఖ్యమంత్రి ఎవరు?
మరి ఒక ముఖ్యమంత్రి దోమలు ఎక్కువ పెరిగినాయి లేకపోతే చెత్త ఎత్తుతలేరని చెప్పి మున్సిపల్ శాఖ వాళ్ళే పని చెప్పాలని, సరే మున్సిపల్ అధికారులకు చెప్పపోయినావు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మున్సిపల్ అధికారులకు చెప్తే శకశక పని చేస్తారు. అన్నేమో మున్సిపల్ శాఖ చూసుకోవాలి, లేకపోతే ఏమంటారు మున్సిపల్ శాఖను అధికారులు చూసుకోవాలన్నట, ప్రభుత్వం పని చేయాలన్నట. మరి ప్రభుత్వం ఎవరిదన్నా? ప్రభుత్వం కేసీఆర్దా? మీ ప్రభుత్వమే కదా. మీ ప్రభుత్వం అన్న సంగతి కూడా మర్చిపోయి అన్న స్టేజ్ పైన ఇట్లా మాట్లాడితే ఏం చెప్పాలి? కాంగ్రెస్ పరువు పోతున్నదే. నోరు జారిండి అన్న, నోరు జారిపోయింది అన్న. ఏం చెప్పాలనో మనకే అర్థమవుతుంది. రేవంత్ అన్నకి ఇట్లా మాట్లాడుతున్నాడు, మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నట్టు మాట్లాడతలేడు అన్న. అదే అర్థమవుతలేదు, మాకు బాధ ఇదే. ఇప్పుడు రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది, కేసీఆర్ కంటే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చాలా మంది ఓటేసి గెలిపిస్తే అన్నకి బిగినర్స్ మిస్టేక్స్ చేస్తే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా. జనాలు కూడా క్లారిటీలోకి వచ్చారు. అనవసరంగా గెలిపిస్తుంది కదరా నాయన అనుకుంటారు జనాలు, తెలుసా? మరి అయోమయంలో పడేసిండు కదా వాళ్ళని. ముఖ్యమంత్రి ఎవరో తెలుస్తలేదు. దోమలు పెరుగుతున్నాయి అని అంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన శాఖ మీ దగ్గరనే పెట్టుకుని అంటే ఏం లేదు అన్న ఫెయిల్ అయిపోయింది అని చెప్తాను. ఇండైరెక్ట్గా ఏంది, మా ప్రభుత్వం ఫెయిల్, మా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, నా దగ్గర ఉన్న శాఖలు ఫెయిల్, అసలు నాకు ఏ శాఖ శాతం అయితే లేదు పని చేయడం అనేది రేవంత్ ఒక క్లారిటీ వచ్చింది. ఇట్లనే మరి ఎట్లా మరి ఏం చేయలేమన్న, ఎట్లా మరి ఏం చేయలేము. ప్రజల గీజలకి ఇవన్నీ ఉండే అన్నకు ఖాళీ భూములు ఏడున్నాయి, భూములు కావాలి, అది భూదాన్ భూములా అంతే. మరి మేమేం కట్టం, కూలగొట్టుడే మా పని, కూలగొట్టుడే ఉంటుంది. ఏమనుకుంటున్నాం మరి? లేకపోతే ఇక ఇట్లా మాట్లాడుతున్నా అన్న. ఈ ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు రేవంత్ అన్న మాకు అర్థమైంది. అంటే రేవంత్ అన్నని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు కాదు, కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా బలంగా మాట్లాడాలన్న. అన్నకు నిజంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బలంగా ఉంటుంది. మాస్ లీడర్ రేవంత్ అన్న, మంచి ఫ్యాన్స్ క్రేజ్ ఉంటుంది. మరి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి రేవంత్ అన్న గిట్టెందుకు మాట్లాడుతున్నా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకు ఇట్లా చెప్తున్నాను? ఇప్పుడు ఈ నోరు జారడం వలన జనాలు కూడా క్లారిటీలోకి వస్తారు. రేవంత్ అన్నకి ఏం తెలియదు అని, రేవంత్ అన్నకి ఏం తెలియదు, రేవంత్ అన్నకు అవగాహన కూడా లేదు, రేవంత్ అన్నకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు, రేవంత్ అన్నకు పరిపాలన చేతనైతే లేదు, అందుకే ఇట్లా మాట్లాడుతున్నా అనేది జనాలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రేవంత్ అన్న దగ్గర మున్సిపల్ శాఖ ఉన్నది, హోంశాఖ ఉన్నది, ఎడ్యుకేషన్ ఉన్నది, దాదాపు 3 శాఖలు రేవంత్ అన్న దగ్గరనే పెట్టుకున్నాడు కదా. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు శాతగాకిస్తలేడా? ఎమ్మెల్యేలు అర్హత లేదా? ఎమ్మెల్యేలు అర్హులు కాదా? ఎమ్మెల్యేలు శాఖలను మెయింటైన్ చేయలేరా? మంత్రి పదవులకు సత్తా ఉన్నటువంటి లీడర్లు కాదా? అంటే ఏం శాతగా ఇంటికాడ పండుకునేటోళ్ళు ఎవరా? ఎమ్మెల్యేలు గట్టిగా పనిచేసేటటువంటి వాళ్ళు లేరా? ఒక్కనే నీ మీద అంతగానో ఎందుకు ఎవరికైనా ఒక ఎడ్యుకేషన్ ఎవరికని, హోమ్ మినిస్టర్ ఎవరికని, మున్సిపల్ శాఖ ఎవరికని వాళ్ళన్న బాధ్యతలు చూసుకుంటారు కదా. ఒక్కనే ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు? స్ట్రెస్ ఫీల్ అవ్వడు పక్కన పెట్టు. ఇప్పుడు మున్సిపల్ శాఖ పని చేయాలంటే మరి అన్ననే పని చేయాలి. మరి ఇప్పుడు చెత్తకు మంత్రి అన్ననే, పోలీసు వాళ్ళకు మంత్రి అన్ననే, తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ ఈ స్కూళ్ళకు అన్ననే మంత్రి. మరి ఏడమైనా దరిద్రమే ఉంది. మళ్ళీ స్కూలు దరిద్రాలే పాడైనాయి, తర్వాత మున్సిపల్ శాఖలో చెత్త అట్లనే పాడైంది, తర్వాత ఇంకేంటిది హోంశాఖ పోలీసు వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా పాడైంది మన తెలంగాణ రాష్ట్రంలో. ఇక రేవంత్ అన్నేమో అన్నీ చేసేసినాం అంటాడు. ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది మాట్లాడేటప్పుడు కూడా, ఎవరికన్నా ఇబ్బంది అనిపిస్తుంది అన్న చెప్పే మాటలేని. ఇక ఇంకోటి, ఇదైతే విచిత్రం, అసలు మామూలు విచిత్రం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, అధికారులు కూడా రిపోర్ట్ ఇస్తారు. అంతేందుకు మన గ్రామ సర్పంచ్కి తెలుస్తుంది ఊళ్ళో ఏం జరుగుతుంది, వార్డులలో ఏం జరుగుతుందో. వార్డు మెంబర్లు అందరూ పోయి చెప్తూనే ఉంటారు, చెవులా అన్న ఇక మా వార్డు ఇట్లా పంచాయతీ అవుతుంది అది ఇదని చెప్తూనే ఉంటారు చిన్నగా. సర్పంచ్కి అన్ని తెలుస్తాయి ఊళ్ళే, ఎమ్మెల్యేకు ఊళ్ళే జరుగుతున్న పంచాయతీలు తెలుసు. మరి ముఖ్యమంత్రులకు ఎమ్మెల్యేలు చెప్తారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తారు. కానీ మన అన్న ఏమంటుండే ఎరికేనా? చూడు ఇక్కడ కూడా నోరు జారిండి అన్న. ఇగో చెప్పన్న, రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. మరి ఏం ఇచ్చిన సమాచారమే నాకున్న సమాచారం. మరి ఏం తెలుసు నీకు? అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంది, నాకు తెలియదంటే తెలియదు. ప్రజలు ఏమైతారు, రైతులు ఏమైతారు అసలు అవన్నీ తెలియదు అన్నకు. అన్నకు తెలియదు అంటే తెలియదు అంతే. అంతకు ముందు ఉన్న ప్రభుత్వమే బాగుంది కదా. దీన్ని బట్టి చూస్తే టైంకి పైసలు పడ్డాయి కదా, రైతులు ఇప్పుడు మొత్తుకుంటారు కదా. రైతు బంధు కాస్త దాని పేరు మార్చి రైతు భరోసా, ఆ భరోసానే లేకుండా చేసినావు రైతులకు భరోసా ఇస్తాను. భరోసా అటేవాయే అన్ని అటేవాయే, ఆఖరికి రైతు బంధు ఇప్పుడు ఇచ్చేసినాం అంటున్నాడు. రైతు భరోసా ఇచ్చినాం, రుణమాఫీ చేసినాం, కానీ ఎంతమందికి వచ్చింది ఏం కథ అనేది మా దగ్గర లెక్కలేదు. ఇది అన్న చెప్తున్న మాట, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చెప్తున్న మాట. ఇవన్నీ ఇంటుంటే విచిత్రం అనిపిస్తుంది. అసలు ఉంటాడా అన్న ఇంకా 3 సంవత్సరాలు కొనసాగుతాడా ముఖ్యమంత్రి కుర్చీలా? ఆయన కుర్చీలోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళే దించేస్తారేమో. మరి నాకు అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ మాటలన్నీ చూసిన తర్వాత మంత్రులకే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు జనాలకు కూడా క్లారిటీ వచ్చిందన్న. ఇవన్నీ వింటుంటే ముఖ్యమంత్రికి తెలియకపోవడం ఏంది,
ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఇప్పుడు ఆయనకు లోపాలు బయట పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏంది మున్సిపల్ శాఖలో లోపాలు ఆయనే చెప్పిండు కదా, హోంశాఖలో లోపాలు చెప్తున్నాడు కదా, తర్వాత ఇంకా ఎడ్యుకేషన్ లో ఆయన లోపాలు చెప్పుకుంటున్నాడు కదా. మరి ఆయన లోపాలు ఆయనే చెప్పుకుంటున్నప్పుడు ఆయన పరువు ఆయన తీసుకున్నట్టే కదా. అంటే ప్రభుత్వంలో పని జరుగుతలేదు ఆయనే చెప్తున్నాడు కదా, క్లియర్ గా చెప్తున్నాడు. మేము చేస్తలేం, మాతో అయితలేదని రేవంత్ అని చెప్పుకుంటాడు. అంటే ఇది నోరు జారినట్టే. ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళని వాళ్ళు పని చేయకపోయినా జోక్కుంటారు. అద్భుతంగా పనిచేసినాం, మమ్మల్ని ఎవరు అనేది మొత్తం భూకంపం బదులు కొట్టినామని చెప్తారు. అన్న స్టేజ్ ఎక్కగానే అన్ని ఇట్లా మేము ఏం చెప్తలేం. అసలు ఇంకా ఘోరం దరిద్రమైనటువంటి అంశం ఏం చెప్పనా, ఇప్పుడు నా ఇంట్లో అప్పు అయిందన్న, నా ఇంట్లో నాకు 20 లక్షల రూపాయలు అప్పున్నా, అయినా సరే నాకు ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, నాకు 10 లక్షల రూపాయలు అర్జెంట్ ఒక కాడ కట్టాలి. నేను నీ దగ్గరకు వచ్చాను, ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వన్నా అంటే మొన్ననే లడ్డుతోటి 20 లక్షల రూపాయలు అప్పున్నదని చెప్పినావు, మళ్ళీ నీకు ఇప్పుడు 10 లక్షలు ఇస్తే నువ్వు 20 వానికి కడతలేవు, నాకు 10 ఇస్తావా అని అంటారా అనరా? మరి రేవంత్ అన్న తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ దివాలా తీసింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, తెలంగాణ ఆర్థికంగా ఖతం అయిపోయింది అంటే ఇచ్చేటోడనే ఉన్న పైసలు ఇస్తాడా? ఉన్న అప్పులే కడతలేవు నువ్వు, నీకెందుకయ్యా పైసలు అని అంటారు. రేవంత్ అన్న ఏమంటాడు, అప్పుల కోసం పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నాడు, చూస్తురు, నన్ను కోసుక తిన్నా పైసలు లేవు, నన్ను ఏం చేయమంటారు అంటాడు. అన్న ఇజ్జత్ తీసుకుంటాడు, మళ్ళీ అన్ననే మాకేం వద్దులేం అంటే ఎట్లా? స్టేజ్ ఎక్కితే వచ్చే ఫస్ట్ మాట అదే, అప్పులపాలు అయిపోయింది. మరి ఇన్ని అప్పులపాలు అయిపోయింది, 3,20,000 కోట్ల రూపాయలు అప్పు చేసేది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. మరి 3 లక్షల కోట్లు ఏడబోయినాయి అన్న చెప్పు, ఎవరికి ఇచ్చింది చెప్పు, ఏం జరిగింది చెప్పు? ఒక డెవలప్మెంట్ ఏమైనా అయిందా? రైతులకు ఏమైనా ఎటుపోయింది? మరి 9 రోజులలో 9,000 కోట్లు ఎటుపోయినాయి? అవి ఉండేవి కానీ వీళ్ళకి భూములు ఇల్లులు కట్టుకోవాలి, వీటికే ఖమ్మంలో పోయి ఇల్లులు గులగొట్టాలి, భూములలో ఇల్లులు గులగొట్టాలి. వాస్తవానికి మేము మాట్లాడుతుంటే మీకు సట్రాక్టివ్ అనిపించవచ్చు, కొంత ఇబ్బంది కామెడీగా అనిపించవచ్చు కాక, కానీ ఇది రియాలిటీ అన్న. ఈ మాటలు వేరేటోళ్ళు చెప్తే బాగుంటది, కింది స్థాయి వాళ్ళు చెప్తే బాగుంటది, మీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాను అన్న. మీ స్థాయి మాటలు కాదు ఇవి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మన ఖజానా ఖాళీగా ఉన్నది అని రోడ్ మీద చెప్తే ఇజ్జత్ పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆర్థికంగా చాలా భారం అవుతుంది, ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. చంద్రబాబు నాయుడు సార్ బయటకు వచ్చి ఆంధ్ర దివాలా తీసింది, ఆంధ్ర ఆగమైపోయింది, ఆంధ్ర చిన్నభిన్నం అయిపోయింది అని చెప్పిండా? అప్పుల కోసం పోతే చెప్పులు ఎత్తుకోపోతారని చెప్తుండా ఎవరు? చంద్రబాబు సార్ మీకు బాసే కదా. ఆయన అంత వయసున్నా కూడా వర్షాకాలంలో వర్షం పడుతున్న టైంలో విజయవాడలో వైజాగ్లో కాళ్ళకు చెప్పు లేకపోయినా కూడా పడవల మీద నిల్చొని ఆయన ఫుడ్ పంపిణీ చేసిండు. అన్న హెలికాప్టర్లో తిరుగుడు, గాలి మోటార్లో తిరిగి కింద గిన్నె నీళ్ళు ఉన్నాయేందని చెప్పి చూస్తాడు అన్న. మరి మీ బాస్ పని చేస్తుండు కన్నా, మీకంటే వయసులో పెద్దోడు కదన్నా, మరి ఆయనట్లే చేస్తున్నా. మీ పక్క రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకి ఇంకా రాజధాని కూడా దిక్కులేదు, ఆలోచన చేసి మాట్లాడాను, వాళ్ళకు రాజధాని కూడా లేదు. మనకు హైదరాబాద్ ఉన్నది, వాళ్ళు రాజధాని కోసం కొట్లాడుతున్నారు. అయినా సరే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు అద్భుతంగా పనిచేస్తున్నారు. మరి రేవంత్ అన్నకి ఏమైంది? ఇదొకటే కాదు, ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం అప్పులపాలు అయిపోయారు వాళ్ళు కూడా. అది సిద్ధరామయ్య గట్టినే చెప్తుండా, డికే శివకుమార్ గదే చెప్తుండా, అప్పులపాలు అయిపోయింది, ఖతం అయిపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన ఇట్లా మాట్లాడడం ద్వారా, ఇట్లా నోరు జారడం ద్వారా ఏమవుతుందంటే జనాలకు ఈయనతో కాదు, ఈయన చేయలేడు. మరి అట్లా కేసీఆర్ చెప్పలేదు ఎందుకు 2028 అధికారంలోకి వచ్చినప్పుడు, సారీ 2018లో? ఏనాడు 10 సంవత్సరాలలో ఏనాడు చెప్పలే. టైంకి పైసలు పడ్డాయి, టైంకి రైతులకు ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. కానీ మొదటిసారి చూస్తున్నా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన స్టేజ్ మీద చెప్పే మాటలు అయితే అవి కరెక్ట్ కాదు. అది ఇంకోటి కూడా చెప్పిండు, భూములు లేవు మా తాన, 1 ఎకరం కూడా మా తాన పంచనీకి లేవు. ఇవన్నీ అనవసరంగా మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. అంటే ఓపెన్గా అన్న ఏమనుకుంటున్నా, నేను ఓపెన్గా మాట్లాడితే జనాలు కూడా నా ఓపెన్నెస్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. అరే రేవంత్ అన్న ఓపెన్గా చెప్తున్నాడు, ఓపెన్గా మాట్లాడుతున్నాడు, అన్న అసలు గ్రేటు, ఏం దాచుకుంటలేడు, అన్నీ నిజాయితీగా చెప్తున్నా అనుకుంటున్నాడు. కానీ మీరు నిజాయితీ చెప్పుకుంటున్నాను రేవంత్ అని అనుకుంటున్నాడు, జనాలు ఏమనుకుంటారు ఎరికేనా? పని చేయడానికి శాతం అయితే లేదు కాబట్టి ఇట్లా చెప్పుకుంటున్నారు అనుకుంటారు జనాలు. మరి అంతే కదా, అదే అనుకుంటారు కదా. వీళ్ళకి పని చేయడానికి శాతం అయితే లేదు, వీళ్ళ తాన పని చేయడానికి ఏం లేవు, ఉన్న భూములు ఖతం చేసిరు, కొలగొచ్చిరు, కాబట్టి వీళ్ళ తాన ఏమున్నాయి ఇంకా అదే అనుకుంటారు. కాబట్టి 3 సంవత్సరాలు మరి కొనసాగుతుందో లేదో ప్రభుత్వం అనేది పక్కన పెడితే ఉంటుందిలే, ఎటు పోదు. కానీ మళ్ళీ 2028 అధికారంలోకి వస్తుందా రాదా అనేది మాత్రం డౌట్, ఇది ఖచ్చితంగా డౌటే. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. ఈ 2 వీడియోలు చాలు, ఇంకొక వీడియో కూడా ఉంటుండే, 1 గంటల దాకా పెడతారట. ఇది ఇప్పుడు మూసీ సుందరీకరణ చేస్తుండే కదా, నైట్ ఎకనామీ పేరు కూడా నైట్ ఎకనామీ. ఈ మూసీ సుందరీకరణ చేస్తుండే కదా, మూసీ పక్కన కాఫీ షాపు, బట్టల షాపు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా మాలు అవన్నీ పెట్టి కిరాయిలకు ఇస్తారట, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారట. అట్లా
అయితే ఇప్పుడు ఈ 2 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు అట్లనే వస్తాయి. ఇప్పుడు కిరాణా షాప్లో మన వాళ్ళు పని చేయాలని అంటే ఇట్లా అవుతారు అట్లా పీజీలు పిహెచ్లు చదువుకున్న వాళ్ళు మన వాళ్ళు అంతా హోటళ్ళల్లో పని చేయాలి. ఇప్పుడు అన్న ఒపీనియన్ అదే. ఏ ముఖ్యమంత్రి ఎక్కడ ముఖ్యమంత్రి, మన దరిద్రానికి ముఖ్యమంత్రి అయిందేమో రేవంత్ అన్న అని జనాలు అంటున్నారు. మేము చెప్తున్న మాట కాదు, అది జనాలు చెప్తున్న మాట. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.